హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్లో టీమిండియా మాస్ కంబ్యాక్ ఇచ్చింది. ఐర్లాండ్ సిరీస్ డిజాస్టర్ తర్వాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ మీద, మన టాప్ ఆర్డర్ ఫామ్ మీద చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నిటికీ బ్యాట్తోనే ఆన్సర్ ఇచ్చారు మనోళ్లు. ఇంగ్లాండ్ హోమ్ గ్రౌండ్ చెస్టర్లెస్ స్ట్రీట్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 20 ఓవర్లలో 90 రన్స్ భారీ స్కోర్ చేసింది. కాని ఇంత బాగా ఆడినా దురదృష్టం మనల్ని ఎలా వెంటాడింది? అసలు ఏం జరిగిందంటే, ముందుగా మన బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో డక్ అవుట్ అయిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో జస్ట్ 20 ఓవర్ బాల్స్లోనే 6 4లు 4 సిక్సర్లతో 50 రన్స్ చేసి ఇంగ్లాండ్ బౌలర్లకి పవర్ ప్లేలోనే నరకం చూపించారు. స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా? ఏకంగా 44.8. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వన్ మ్యాన్ షో చూపించారు. వాకెండ్లో వికెట్లు పడుతున్న సంజూ శాంసన్ మళ్లీ 1 రన్కే ఆతయ్యాడు. అయ్యర్ మాత్రం కెప్టెన్ బాధ్యత తీసుకుని 47 బాల్స్లో 68 రన్స్ కొట్టాడు. వీల్తో పాటు శివం దూబే కూడా 21 బాల్స్లో 42 రన్స్తో మెరుపులు మెరిపించడంతో ఇండియా అంతరాష్ట్ర 19 రన్స్ చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్ సాకిబ్ మహమూద్కి 3 వికెట్లు దక్కాయి. అయితే ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్లో అయినా వైభవ్ సూర్యవంశీ ఆడుతాడేమో అనుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ మళ్లీ సంజూ శాంసన్ మరియు ఇషాన్ కిషన్లకే ప్లేయింగ్ 11లో ఛాన్స్ ఇచ్చాడు. వైభవ్ని మళ్లీ బెంచ్కే పరిమితం చేశారు. సంజూ శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతుంటే వైభవ్ని ఇంకా ఎంతకాలం వెయిట్ చేయిస్తారు అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇండియా అంతరాష్ట్ర 19 రన్స్ కొట్టి ఇంగ్లాండ్ని చేజింగ్లో దెబ్బ కొట్టడానికి మన బౌలర్లు రెడీ అవుతున్న టైంలో వర్షం విలన్లా ఎంటర్ అయింది. ఇంగ్లాండ్ కండిషన్స్లో వర్షం పడడం కామనే అయినా ఈ మ్యాచ్లో వర్షం అస్సలు తగ్గలేదు. దాంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కనీసం ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ని నో రిజల్ట్గా డిక్లేర్ చేశారు. ఇంత కష్టపడి భారీ స్కోర్ చేసినా వర్షం వల్ల మ్యాచ్ రద్దవ్వడం మన ప్లేయర్స్కి, ఫ్యాన్స్కి పెద్ద డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. ఏది ఏమైనా ఐర్లాండ్ సిరీస్తో పోలిస్తే ఇండియా బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్లో చాలా స్ట్రాంగ్గా కనిపించింది. మరి జూలై 4న మాంచెస్టర్లో జరగబోయే సెకండ్ టీ20లో అయినా ఇండియా గెలుస్తుందా? నెక్స్ట్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వాలా వద్దా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ని పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అనాలిసిస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.